యాపాలగూడెం గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ నక్క జ్యోతి అన్నారు. సోమవారం గ్రామంలోని గ్రామ పంచాయతీ బనలో ఆమె గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తాను ఒకసారి గతంలో వార్డు మెంబర్ గా పనిచేస్తానని, ఒకసారి ఉప సర్పంచ్ గా పనిచేస్తానన్నారు. గ్రామ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉందన్నారు. గ్రామంలో 8 వార్డుల వరకు ఉన్నాయని అన్నారు. ఇక అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు గ్రామస్తులు మహిళలు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని మంది వార్డ్ మెంబర్? మేడం, సర్పంచ్ గా ఇది ఫస్ట్ టైమా చేయటం? అంటే మీకు రాజకీయ అనుభవం ఉన్నది. ఫస్ట్ వార్డ్ మెంబర్గా ఏ పార్టీని? ఫస్ట్ వార్డ్ మెంబర్గా, తర్వాత ఉప సర్పంచ్, ఇప్పుడు ప్రజెంట్గా సర్పంచ్. వార్డ్ మెంబర్గా ఏ పార్టీ నుంచి వెళ్ళి వార్డ్ మెంబర్? కాంగ్రెస్. సెకండ్ ఉప సర్పంచ్ కాంగ్రెస్. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా దాని నుంచి వెళ్ళి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఓకే మేడం, ఎన్ని ఓట్ల తోటి మీకు గెలుపొందారు మీరు? 66 ఓట్ల. మేడం, మీరు సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని తిరిగారు కదా, మీ గ్రామంలో ఏమైనా సమస్యల గురించి కానీ ఇలాంటివి ఏమైనా చెప్పారా? మీకు ఎట్లా ఏంటి? ఇక మాకు మెయిన్ రోడ్డు సమస్య ఎక్కువ సార్. మళ్ళీ అది కాకుండా ఇక ఈ గ్రామ పంచాయతీ కొత్త భవనం, అది ఎక్కువ సమస్య. నేను ఏంటంటే, మీరు ఈ ప్రచారంలో తిరిగినప్పుడు మీకు చెప్తుంటారు కదా ప్రజలు ఏ విధంగా ఎట్లా? ప్రజలు ఏం చెప్తారు, ఊళ్ళో సమస్యల గురించి, బల్బులు, మోరీలు తీయడం, కరెంటు, గవే చెప్తారు. కానీ మనకు అనిపించినవి అయితే రోడ్డు సమస్య ఎక్కువ అనుకుంటున్నాం. రోడ్డు సమస్య ఇప్పుడు ప్రధానంగా రోడ్డు సమస్య ఉన్నది మీకు? రోడ్డు సమస్య, కొత్త బిల్డింగ్, గ్రామ పంచాయతీ కొత్త మెయిన్. మీకు ఏది ఇంద్రమ్మ ఇండ్లు మంజూరైనా? ఎన్నైనా? ఏమో సార్, నాకు అంత ఐడియా లేదు. నాకు ఇప్పుడు కదా. ఓకే, తర్వాత అన్నీ చేస్తాం. 14 జ్యోతి, యాపాలగూడెం బీఆర్ఎస్ సర్పంచ్. మా గ్రామ ప్రజలకు, నన్ను గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలకి, చిన్నలకి, వార్డు సభ్యులకి అందరికీ నా కృతజ్ఞతలు.